ఒకప్పుడు రాజ్యాన్నే వణికించిన బలం వారిది. కానీ ఇప్పుడు రాజ్యం వాళ్లపై దండయాత్ర చేస్తోంది. చెట్లనక పుట్లనక జల్లెడ పడుతోంది. దండై కదిలి దండకారణ్యాన్ని చుట్టుముట్టింది. రాజ్యం చేస్తోన్న ఈ దండయాత్రతో దళం కకావికలమవుతోంది. ఏటికో దళపతిని చొప్పున మట్టుబెడుతూ ముందుకు సాగుతోంది. నాడు ఎర్రజెండా పట్టిన దేహాలు నేడు నెత్తుటి ఎరుపుతో మృతదేహాలుగా మారుతున్నాయి. చిట్టడవుపై సేనలు పట్టు బిగిస్తుండగా దళ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదరైపోతున్నారు. మరి దశాబ్దాల చరిత్ర కలిగిన మావోయిస్టు పార్టీ పతనానికి కారణమేంటి? ఏ పొరపాటు వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది? ఏ ఏమరుపాటు అన్నలను అంతం వైపు నడిపిస్తోంది? లెట్స్ వాచ్. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో యుద్ధ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఏఓబీలో పీపుల్స్ వారికి సంబంధించి ఎక్కువ ఆపరేషన్స్లు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. చలపతిపై ఎన్నో రోజులుగా నిఘా పెట్టిన భద్రతా బలగాలు ఎట్టకేలకు చలపతిని హతమార్చాయి. దీంతో పాటుగా 27 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారు. ఈ ఎదురుకాల్పులు జరగడానికి ఎన్నో రోజుల రెక్కి నిర్వహించారు భద్రతా బలగాలు. 2016లో ఏపీలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఒక సెల్ఫీ ఫోటో దొరికింది పోలీసులకు. దీంతో 90స్లో వెళ్ళినటువంటి చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మావోయిస్టులు కలిసిన తర్వాత అతను ఎలా ఉంటాడనే తెలియదు. కేవలం ఏఓబీలో పెద్ద ఎత్తున ఆపరేషన్స్కు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఒరిస్సా రాష్ట్ర క్యాడర్ అంతా కూడా ఆయనే చూసుకుంటున్నారు. పోలీసులకు ఎన్నో సవాళ్ళను తెచ్చినటువంటి చలపతి ఫోటో 2016లో ఒక స్మార్ట్ ఫోన్లో దొరకడంతో ఆయన భార్యతో దిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఆధారంగా పోలీసులు అయితే పెద్ద ఎత్తున రెక్కి నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేతగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి పట్టుకునేందుకు వివిధ రూపాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన ఆచూకీ దొరకలేదు. కానీ ఈ సెల్ఫీ ఫోటో భార్య అరుణ అలియాస్ చైతన్యతో దిగినటువంటి సెల్ఫీ ఫోటో ఆధారంగా ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ సంచరించారు, ఎక్కడెక్కడ ఉన్నారనేది టెక్నాలజీని ఉపయోగించి భద్రతా బలగాలు అయితే కనిపెట్టడం జరిగింది. ఏఓబి ప్రాంతంలో ఉన్నటువంటి గరియాబాద్ జిల్లాలోనే ఆయన ఎక్కువగా సంచరించినట్టుగా ఆ ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. ఏదైతే ఒక సెల్ఫీ ఆయన భార్యతో దిగిండో ఆ సెల్ఫీ ద్వారా కనుగొన్నటువంటి పోలీసులు అప్పటి నుంచి కూడా చలపతిని పట్టుకునేందుకు అంతమొందించేందుకు వివిధ రూపాల్లో కార్యాచరణలు అయితే మొదలుపెట్టారు. దాదాపు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో పట్టున్నటువంటి నేతగా చలపతి గరియాబాద్ జిల్లాలోనే ఎక్కువగా సంచారం చేసేవాడు. దీంతో పాటుగా ఒరిస్సా ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి భువనేశ్వర్ టు ఒరిస్సా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆయన కమాండ్ కంట్రోల్లోనే నడిచాయి. దీంతో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆపరేషన్ స్పెషల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చలపతిని చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి మావోయిస్టులు కలుస్తున్నారన్న సమాచారంతో గత 2 రోజుల క్రితం మావోయిస్టులపై గురిపెట్టినట్టు భద్రతా బలగాలు ఉమ్మడి ఆపరేషన్లో చలపతిని అయితే అంతమొందించాయి. దీంతో పాటుగా మరో ముఖ్య నేతలు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నటువంటి కూడా వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఒక్క సెల్ఫీ ఫోటో ఆధారంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు అయితే పెద్ద ఎత్తున ముందుకు సాగుతున్నాయి. వాళ్ళ కదలికలన్నీ కూడా కనిపెట్టేందుకు ఈ ఫోటో ఎంతో దాసోహం చేసిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సందర్భాల్లో ఫోటోలు దిగటం వల్ల చాలామంది అగ్రనేతలు పట్టుకునేందుకైతే పోలీసులకు ఒక ఆయుధం దొరికిందని చెప్పవచ్చు. ఒక్క సెల్ఫీ మావోయిస్టుల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క ఫోటో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కకావికలం కావడానికి కారణమైంది. ఒరిస్సా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి దిగిన ఈ సెల్ఫీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ముఖ్య నేతల సంచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలిసేలా చేసింది. ఒరిస్సా మావోయిస్టు పార్టీ 7 అగ్రనేతల్లో ఒకరు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి. ఎప్పుడో 1990 సమయంలో పీపుల్స్ వారిలో చేరారు. ఆ తర్వాతి కాలంలో మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఏఓబి మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్ గా ఎదిగారు. దీంతో సుమారు 35 ఏళ్ల పాటు చలపతి ఎలా ఉంటారు అన్నది పోలీసులకు తెలియలేదు. అంతా అప్రమత్తంగా వ్యవహరించారు చలపతి. ఒక రకంగా చెప్పాలంటే ధైర్యంగానే జనంలోకి వచ్చారు చలపతి. అయితే ఆయన దిగిన ఒకే ఒక్క సెల్ఫీ పరిస్థితిని మార్చేసింది. చలపతి ఏఓబి ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోన్ కమిటీ డిప్యూటీ కమాండర్ గా ఉన్న సమయంలో తన భార్యతో దిగిన సెల్ఫీ బయటపడటంతో ఆయనపై భద్రత పెరుగుతోంది. సెల్ఫీ ద్వారా చలపతి ఎలా ఉంటాడో గుర్తించిన పోలీసులు ఆయనపై కోటి రివార్డు ప్రకటించారు. తాజాగా ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో చలపతి
చలపతి మృతి చెందటంతో సెల్ఫీ విషయం బయటకొచ్చింది. చలపతి అరుణ అలియాస్ చైతన్యను ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఓ సమయంలో భార్యతో కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫోటో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ 2016లో ఏపీలో ఓ ఎదురుకాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులకు దొరికింది. చలపతి ఎవరో ఎలా ఉంటారో అన్నది అప్పుడే పోలీసులకు తెలిసిపోయింది. దీంతో పోలీసులు ఆయనపై తీవ్రంగా నిఘా పెట్టారు. ₹1 రివార్డు కూడా ప్రకటించారు. దీంతో చలపతి కదలికలు కష్టమైపోయాయి. ఎక్కడికి వెళ్లినా కనీసం 10-12 మంది సాయుధ మావోయిస్టుల రక్షణ మధ్య వెళ్లేవారు. గత 3 ఏళ్లుగా నిఘా పెంచిన పోలీసులు ఫోన్లో ఉన్న డేటా ఆధారంగా చలపతి సంచరించే ప్రాంతాలపై కూంబింగ్ నిర్వహించడంతో తాజాగా ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో చలపతి పోలీసుల చేతికి చిక్కి కాల్పులో మృతి చెందారు. ఇక్కడ ఒరిస్సా అలాగే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తున్నారు. ఉమ్మడి ఆపరేషన్స్ అని కంటిన్యూ చేస్తున్నారు. కోబ్రా టీంలు, సిఆర్ఎఫ్ జవాన్లు అలాగే డిఆర్జీకి సంబంధించిన టీమ్స్ కూడా వేలాదిగా దండకారణ్యాలన్నీ కూడా చుట్టుముట్టే కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి అలాగే లోకల్గా ఉన్నటువంటి ఇన్ఫార్మర్ల ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికలతో ఎప్పటికప్పుడు కూడా మావోయిస్టుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెడుతూ మావోయిస్టులు ఎక్కడన్నా ఉన్నారని సమాచారం వస్తే చాలు వందలాది మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతూ మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీని మీద ఇప్పటికే ప్రకటనలు చేయడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా మావోయిస్టులను ఏరివేయాలంటూ ప్రకటనలు చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మానవ హక్కుల సంఘాలు కావచ్చు, రచయితలు కావచ్చు, మేధావులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మావోయిస్టులు ఏరివేస్తున్న తరుణంలో చాలామంది ఎన్కౌంటర్లో మృతి చెందుతున్న తరుణంలో ఎవరు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. అయితే ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దండకారణ్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత అయితే ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పోలీసు బలగాలు ఇప్పటికే చేజిక్కించుకున్నాయి. దాంతోపాటుగా మావోయిస్టులు ఎక్కువగా వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆయుధ సంపత్తికి సంబంధించి కూడా అన్ని కర్మాగారాలు కూడా దొరికిపోవడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలన్నీ దొరికిపోవడంతో ప్రస్తుతం అయితే మావోయిస్టులకు పెనుముప్పు వాటిల్లేదని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఛత్తీస్గఢ్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు అయితే ప్రతి 3 కిలోమీటర్ల కోసట స్పెషల్గా అక్కడ ఉన్నటువంటి శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటుగా బేస్ క్యాంపుల నుంచి దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు రోజువారీగా కూంబింగ్ నిర్వహిస్తుండడంతో మావోయిస్టుల కదలికలు అయితే ఇబ్బందిగా మారింది. మున్ముందు కాలంలో మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పటికే అమిత్ షా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు అలాగే సెంట్రల్ ఫోర్స్కు సంబంధించినట్టు ఎక్కువ టీమ్స్, కోబ్రా టీమ్స్ కూడా పూర్తిగా దండకారణ్యంలో అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కేవలం గారిస్తో కిరణ్, ఛత్తీస్గఢ్ నుండి. ఇలా ఒక సెల్ఫీతో మావోయిస్టు అగ్రనేతను వెతుక్కుంటూ భద్రతా దళాలు సాగించిన వేటలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. దండకారణ్యంలో సాగిన ఈ దండయాత్రతో దళం ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.